ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి మాకు రాత్రంతా మంచి నిద్రనిచ్చి దేవ ఉదయ కాలంలో దేవ నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయం. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబురుగా చేసి తన అంబురు పొదలోని మూసివేసి పెట్టి ఉన్నాడు. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. ఆయన వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలం వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను గనుడైతిని. నా దేవుడు నాకు బలమాయను కాక తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకును ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకును నన్ను పుట్టిన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు, ఇజ్రాయెల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణను సాధనమునకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడను, జనులకు అసహ్యుడను, నిరార్థాత్మకుల సేవకుడగు నీతో ఇచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకొని ఉన్నాడని రాజుని గ్రహించి లేచారు. అధికారులు నీకు నమస్కారం చేశారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెళ్ళిడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడే ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఈ మార్గములలో వారు మోయుదురు, చెట్టు లేని మెట్టలన్నింటి మీద వారికి మేపు కలుగును. వారి అందు కనికరించువాడు వారిని తోడ్కొని పోవచ్చు. నీళ్ళ బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను తప్పి అయినను కలగదు. ఎండమాములైనను ఎండైనను వారికి తగలదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడను. చూడుడి, మీరు దూరం నుండి వచ్చుచున్నారు. వారు ఉత్తర దిక్కుల నుండి పడమటి దిక్కుల నుండి వచ్చుచున్నారు. వీరి సీయోనుల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమనుందిన తమ జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సీయోను, యెహోవా నిన్ను విడిపించి ఉన్నాడు, ప్రభు నిన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. సిరి తన పుట్టిన పిల్లలను కనికరింపకుండా తన చంటి పిల్లలను మర్చున. వారైన మర్తురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతి మీదనే నేను చెక్కి ఉన్నాను. నీ ప్రకారము నిత్యం నా ఎదుటనున్నది. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసి ఉన్నారు. నీలో నుండి బయలు వెలుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము. వీరందరూ
కూడుకొనుచు నీ వద్దకు వచ్చున్నారు. వీరందరినీ ఆనందభరినిగా ధరించుకుందురు. పెండ్లి కుమార్తె వడ్డానం మీద ధరించుకున్నట్లు నీవును వారిని అలంకారంగా ధరించుకుందువు. నీ జీవము తోడని ప్రమాణం చేసి ఉన్నాడని యెహోవా సెలవిస్తున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను బీడి స్థలములను నాశనం చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మింగివేయి వారు దూరముగా ఉందరు. నీవు సంతానహీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారుల్లో నీ స్థలం నీకును ఇరుకుగా ఉన్నది, మాకు నీకు ఇరుకుగా ఉన్నది. ఇంకా విశాలమైన స్థలము నాకిమ్మని నీ చెవిలో చెప్పుదురు. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలని ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనైన కదా. వీరిని నాయందు కనిన వాడేవాడు, వీరికి పెంచిన వాడేవాడు. నేను ఒంటరి కైతేను విడువబడి వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుందు. ప్రభు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నేను జనముల తట్టు నా చేతులెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజమెత్తుచున్నాను. వారు నా కుమారులు రొమ్ము కొట్టుకొని వచ్చెదరు, నా కుమార్తెలు వారిని భుజంగముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించి తండ్రులుగాను వారి రాలుగా నీకు పాలిచ్చి దాతలుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసేదరు. నీ పాదములు ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవా అని నేను నాకొరు కనిపెట్టుకొనుచున్నారు. అవమానము నందని నీకు తెలుసుకొందురు. బాలార్జుల చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. బాలార్జులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయు వారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను. యెహోవా అయిన నేను నీ రక్షకుడు అనియు యాకోబు బలవంతుడని నీ విమోచకుడని మనుషులందరూ ఎరిగినట్లు నేను బాధపడి వారిని తమ స్వమాంసం తినిపించదను. కొత్త ద్రాక్షారసం చేత మత్తులైపుట్టున్నట్టు తన రక్తం చేత వారు మత్తులవుదురు. మరి దేవుని మాటలు మరి ఎంత చక్కగా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని మాటలు ధ్యానించుకొని ముగించుకుందాము. మరి ఇక్కడ దేవుని మాటలు మరి 16వ వచనం, 17వ వచనం, 18వ వచనంలో చూసుకుంటే మరి యాకోబు మరి గురించి చెప్పబడుకుంటూ వస్తూ ఉన్నది. మరి యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించుకుంటూ వస్తూ ఉంటాడు. మరి దేవుడు చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చిక్కి ఉన్నాను, నీ ప్రకారం నిత్యము నా ఎదుటిన్నది. నీ కుమారులు తొరపడుచున్నారు, నిన్ను నాశనం నిన్ను పాడు చేయువారు నీలో నుండే బయలుదేరు. కొన్ని ఇవి వాగ్దానాలకు సంబంధించిన వాక్యములు. మరి ఇది యాకోబు జీవితంలో మరి చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నానని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. దేవుని వాగ్దానాలు తీసుకున్నప్పుడు, ఇలాంటి వాగ్దానం వచ్చినప్పుడు దేవుని అరచేతిలో మనల్ని చెక్కి ఉన్నానని అని ధైర్యంతో ఉంటూ ఉంటాం. నిన్ను నాశనం నిన్ను పాడు వారు నీలో నుండి బయలుదేరి వెళ్ళి ఉన్నారు. మన జీవితంలో మనల్ని నాశనం చేయాలని, మనల్ని పాడు చేయాలని కంకణం కట్టుకుంటూ ఉంటారు కొందరు. ఎందుకంటే వారు మనం మంచిగా ఉండటం, మనం మంచిగా ఉండటం వారికి ఇష్టం ఉండదు. కొన్ని సందర్భాలు అన్నిట్లో మనకు వచ్చే ఘనత మరి దొంగిలించాలని, పాడు చేయాలని, మన ద్వారా వచ్చే మహిమను పాడు చేయాలని దుష్టుడైన అపవాది వారిలో జొడబడి మనల్ని ఎన్నో విధాలా బాధపడుతూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఎందుకు అట్లా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ వారిలో సైతాను జొరబడి
వాళ్ళని అలా బిహేవ్ చేస్తుందని మనం గ్రహించాలి. ఎందుకంటే దుష్టుడైన అపవాది సంబంధులు కాబట్టి వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకు చాలా ఒక మాట మనసుని ఎంత బాధ పెడుతుంటుందంటే అంత బాధ పెడుతూ ఉంటుంది. అది తట్టుకోలేనంత బాధ ఉంటుంది. ఈ లోక సంబంధులు అయితే సైతాన్ సంబంధులు కాబట్టి వారికి ఎదుటివారిని బాధ పెట్టడం వారికి అర్థం కాదు. ఎదుటివారు ఏం చేసినా వారికి అర్థం కాదు. ఎందుకంటే వారి లోక సంబంధులు, సైతాన్ సంబంధులు. వారు మంచి చెడులకి తెలియని వ్యక్తులు. నేను ఇదంటే వాళ్ళు బాధపడతారా అన్న వివేచన జ్ఞానం అనేది వాళ్ళకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ వేనే కరెక్టు అని అనుకుంటూ ఉంటారు. నేను అన్నదే కరెక్ట్, వాళ్ళ అన్నది తప్పు అని అనుకుంటూ ఉంటారు. మనకు దేవుని నమ్ముకున్న కూడా కొందరి ద్వారా, విశ్వాసుల ద్వారా కూడా కొన్ని సమస్యలు, బాధలు అనేది అనిపిస్తుంటాయి. నేను దేవుని నమ్ముకున్నా కదా, అలా అనొచ్చా అని అనిపిస్తుంది. అలా అన్నగా అనొచ్చింది కదా ఆయన. వాళ్ళు ఎప్పుడైతే తన హృదయం దేవుని ఆలయంగా లేనప్పుడు దుష్టుడైన అపవాది వారిలో జొరబడుతుంది. వారు అపవాది వారిలో జొరబడినప్పుడు అపవిత్రమైన మాటలే వారికి గుండా వస్తూ ఉంటారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఒక వ్యక్తి సేవకునితో మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన సమస్య చెప్పాడట. పలానాగా కాడ నేను ఇలాంటి తీసుకోవాలనుకున్న సేవకుడు దైవజనుడికి నేను తీసుకోవాలనుకుంటున్నా, దానికోసం ప్రార్థన చేయండి అని చెప్పాడట పాపం ఆ వ్యక్తి. అయితే సరే బాబు చేశాను, మరి ప్రార్థన చేశాను అని చేసి ఆయన్ని డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని ఆయన ఏం చేసిందట తెలుసా? పాస్టర్ సేవకుడు మరి ఆయన డీల్ చేసుకొని ఆ ల్యాండ్ ఆయన తీసుకున్నాడు. ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తికి ఫోన్ చేసి కనుక్కుంటే ఏంటయ్యా అది ఆ ల్యాండ్ పాస్టర్ గారు తీసుకున్నారు అని అన్నమాట. అప్పుడు ఎట్లా బాధ అనిపిస్తుంది చెప్పు. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని నీ కాడ నీవు భూమి అమ్ముకోవాలని కొనాలని నేను సేవకుని అనుకో. సపోజ్ నువ్వు నా కాడికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి నాకు చేసినాక ఎక్కడ ఏది అని డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని నువ్వు కొనే ప్లేస్ని నేను కొంటే నీ మనసుకి ఎంత బాధ అనిపిస్తుంటుంది. సేవకులైనా ఎవరైనా ఈ రోజులలో అలా తయారైపోయారు. మీ హృదయం దేవుని ఆలయం ఎరగరా అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవుని ఆలయాన్ని పాడు చేసి వారు హృదయం పాడైపోయినాక వాళ్ళ లోక సంబంధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. మరి వారికి ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఆలోచన జ్ఞానం ఎందుకు వస్తుంటుంది? అది ఆడ చూస్తే రీల్ వింటుంటే సేవకుడు ఇలా చేశాడు, పాస్టర్ ఇలా చేశాడు అంటే వినే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంటుంది. అయ్యో 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 అలా చేయొచ్చా అని. అంటే ఎవరైనా చేస్తారు, సేవకుడేంది, విశ్వాసం. అపవాదికి చోటు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి అపవాదికి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ, దేవుడు పెట్టిన భయం, భక్తి అలాంటివి ఉండవు. అపవాది సంబంధాలు, ఈ లోక సంబంధాలే. ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని చేస్తున్నాన వివేచన జ్ఞానం వారికి ఎందుకు ఉంటుంది? ఉండదు. నేను ఆయనకి కావాల్సింది తీసుకుంటున్నా అని అది అతనికి కూడా చెప్పలేదట. ఆయన కొనాలన్న వ్యక్తికి పోయి అడిగినాక ఎందుకయ్యా మా పాస్టర్ గారు తీసుకున్నారు అంటే చూసావా? ఎంత మనం ఏమనుకుంటా, సేవకుడు కూడా అట్లా చేశాడు అంటే సేవకుడండి, ఆయన మనిషి. దేవుడి సేవ చేయరని ఆయన, దేవుని నా ఆత్మలు సంపాదించరని ఆయన అంటే వాళ్ళ ఆత్మలు కాదు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ధననిధులు వారి అన్నీ సంపాదించుకుంటారు. ఎవరికైనా దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. నా సేవకుడు తీర్పు తీర్చక మానుతాని అని ఉంటాడా? ఉంటాడు. దేవుడు సేవకులకే 2 అంతలు తీర్పు ఉంటాడట. ఎవరి ద్వారా ఏ ఆత్మ రక్షింపబడిందో ఆ ఆత్మ తిరిగి నష్టంలో, లోకంలో కలిసిపోతే ఆ ఆత్మకి తీర్పు ఆ వ్యక్తి సేవకుడు తీర్చేది ఉంటుంది. నువ్వు ఆ రోజు దేవుని తీర్పులో వచ్చినప్పుడు నేను సేవకుని ప్రభువా, నీ నామమున ఇవన్నీ దెయ్యాలు, భూతాలు, అన్ని అద్భుతాలు అన్నీ చేసిన ప్రభువా అంటే నేను చెప్పినట్టు నువ్వేం లేదు, అక్రమం చేయవారిలాగా
నువ్వు ఎవరో నాకు తెలియదని. ఎలాంటి సేవకులైన దేవుని నామంలో చేసిన అద్భుత కార్యక్రమం చేసిన ఆ రోజు ఆయన చెప్పినట్టు వినకుండా అగ్నిగుండంలో వెళ్ళాల్సింది. దేవుడు ఒక రీతిగా సేవ చేయమంటాడు, నీ ఇష్టానుసారంగా సేవ చేస్తుంటాడు. ఈనాటి సంఘాలలో అలానే జరుగుతూ ఉంటుంది. ఆత్మల రక్షణలోని లేదు, ఆత్మలు రక్షించాలని భారం లేదు. సంఘంలో ఎవరు విశ్వాసులు చెప్తే సేవకుడినా, సంఘ పెద్దలు చెప్తే సేవకుడినా, వాళ్ళని కాదని చేస్తే ఇక వచ్చింది తంట అని సేవకులను సంఘ పెద్దలను సంప్రదించి సంఘ పెద్దలు సేవకులు వాళ్ళు విశ్వాసులు వాళ్ళు కరెక్ట్ ఏదంటే అలా జరుగుతుంది కాదు. అలా జరిగినప్పుడు దేవుని సేవ అక్కడ ఫలించదు. దేవుడు నీకు ఏ పరిచర్య ఇచ్చాడు, ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలని, అయ్యో నేను ఇట్లా చెప్తే వాళ్ళు నొచ్చుకుంటారేమో అని ఎవరి కోసం చెప్తున్నావు? వారి ఆత్మ నరకానికి పోవడానికి నేను ఇష్టపడి వారి మనసు పోతుందని వాళ్ళు నొచ్చుకుంటారేమో, తర్వాత వాళ్ళు నరకానికి పోతారు. ఆ బాధ్యత నువ్వే కదా, నీవు చెప్పాల్సిన బాధ్యత కరెక్ట్ నువ్వు ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆత్మలు మంచిగా వాళ్ళు ధైర్యం కలిగి సాక్షులుగా జీవిస్తూ ఉంటారు. నువ్వే సరిగా చెప్పినప్పుడు, నువ్వే సరిగా జీవితం గడపనప్పుడు వారు ఎలా బ్రతుకుతారు? ఈనాటి తప్పులు అందరూ చేస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది ఆ రీల్ చూసినప్పుడు. ఏది ఏమైనప్పటికీ మనం దేవుని ఎరిగినాం కాబట్టి తప్పు చేయకూడదు, ఎదుటి వారిని కూడా తప్పుదారిలో నడిపించకూడదు. ఆ వ్యక్తిని మోసం చేశాడని అన్నప్పుడు బాధ అనిపించింది. మోసపూరితమైన జీవితాలు ఈ లోకంలో ఇన్ని జరుగుతున్నాయి ప్రభువా అని బాధపడుతుంది. చిన్న మోసం, అదెంత మోసం కాదు. అయ్యా నన్ను మోసం చేసిండ్రా అంటే మనసు ఎంత బాధ అనిపిస్తుంది, వినేవారికి బాధ అనిపిస్తుంది. ఆ వ్యక్తికి ఎంత బాధ ఉండి రీల్ చేసి మాట్లాడుతున్నారు, ఎంతోమంది వింటూ ఉంటారు. మీరే చక్కగా లేరా మాకేం చెప్తానికి వస్తారంటే ఎక్కడో జరిగిన విషయానికి అందరికీ అందుకే ఏమంటూ ఉంటారు, పూసే గాడిద మేసే గాడి కాడికి పోయి పూసిందని అన్ని సామెతని అంటూ ఉంటారు. మేసే వారిని మంచిగా ఉన్నవారిని వెళ్ళి చెడగొట్టే మందం ఉంటారు అన్నమాట. చెడగొట్టే ఒక్కటి మేసేవారిని, సరిగా ఉండేవారిని చెడగొడతారు. సరిగా ఒక్కరు సరి లేకుంటే అందరికీ అలాంటి అవమాన పేరు అలానే వాళ్ళట మీరు కూడా అట్లేనా అంటూ ఉంటారు. మీరు కానీ కాదు, నువ్వు కూడా అలానే అంటే సరిపోతుంది. మీరందరూ అట్నే అంటూ ఉంటారు. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, ఎవరు ఎట్లా వింటుంటే నేను చక్కగా ఉండరా నాయన అని మనం చెప్తే వాళ్ళు విన్నారు. వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహించారు. క్రైస్తవులే ఇవన్నీ విమర్శిస్తూ ఉంటారు. దేవుడు ఎవరికి వారికే తప్పు తెలుపు తీర్చి ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థించుకోండి. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇదే కాల సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఈరోజు పరిశుద్ధ దినం ప్రభా, నీ ఇంటికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. సులుగా చిక్కబెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడండి. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నువ్వు నీ అరచేతులు చెక్కి ఉన్నాను ప్రభా. మాకెంతో ధైర్యం ఇచ్చింది. వాగ్దానంతో వాక్యంతో మాట్లాడిన తండ్రి అయినందుకు తెస్తున్నా. యూట్యూబ్ ద్వారా వింటున్న వారందరినీ నీ కృపలో భద్రపరచుకోండి. ప్రతి విధంగా నా సబ్స్క్రైబర్స్ని సులువుగా చిక్కబెట్టే శోధ నుండి కీడపాయ నుండి కాపాడండి ప్రభా. నన్ను నా కుటుంబాన్ని నీ కృపలో భద్రపరచుకోండి. అంధకార శక్తిని నజరేని యేసునామములో బంధిస్తాను. సౌజీ విషయంలో ముఖ్యంగా బిడ్డ లైఫ్ నీ చిత్తానుసారంగా ముందుకెళ్ళటకు సహాయపడండి ప్రభా. మరి తన జీవితం నీ కృప దయచేయండి ప్రభా. నా విషయంలో కూడా మరి లోనికి అప్రోచ్ అవటకు నాకు సహాయపడండి. ఫిబ్రవరిలో నన్ను దీవించండి. నాకు కావాల్సిన సహాయం దయచేయండి. అన్ని విషయాల తోడుగా ఉండండి, సహాయపడమని నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ రాని కుటుంబాన్ని కృపలో భద్రపరచుకొని రక్షించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నిరంజన జ్ఞాపకం చేసుకో. తన ఇల్లు విషయంలో కృప దయచేయండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. బిడ్డల్ని దీవించండి, ఆస్వాదించండి. వారికి కావాల్సిన అక్కరలైస్ అన్నీ తీర్చండి ప్రభా. మాకు కూడా రోడ్డు మీద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ప్రభా. మార్గం సరళపరచండి. మా అక్కరలన్నీ తీర్చండి. తమ్ముడి భవిష్యత్తు, నా విషయంలో, జాబ్
లైఫ్ పార్ట్నర్ నీ చిత్తానుసారంగా మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు నెరవేర్చి నేను మనకు మహిమ తెచ్చుకుని ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ నిన్ను నీ అర్థం పూజిస్తూ ఆరాధించుకుని నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ నన్ను తగ్గించుకుంటూ నేను నామం నిశ్చించుకుని నా ఫ్రెండ్స్ని నాకంటూ పరిచయమైన వారందరినీ సంపూర్ణంగా రక్షించమని కోరుకుంటూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుని యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక, అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.